जन्मदिनमिदं ऐ प्रिया सखे शन्तनोतु ते सर्वदा मुदम् प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे ईश्वरः सदा त्वां च रक्षतु చాలా థ్యాంక్స్. నా పుట్టినరోజు సందర్భంగా అందరూ త్వరగా రావడం, ఇలా చేసుకోవడం, మన అందరి మధ్య ఐకమత్యం పెరుగుతుంది. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే బర్త్డేస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏదో ఖర్చు పెడుతున్నాను కాదు, విషెస్ బ్లెస్సింగ్స్ అనేది చాలా గొప్పగా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే మన ఎన్నాళ్ళు ఉంటో తెలియదు కాబట్టి ఉన్నన్నాళ్ళు మంచి మనసున్న మనుషుల మధ్య ఉండి మనల్ని కేక్ కట్ చేసుకో చూడటం, అందరి కళ్ళల్లో ఆనందం చూడటం, ఇలా కోరుకుంటున్నాను. ఖర్చు నాడశీల ఖర్చుకి వెనకాడకుండా కొద్దిగా ఖర్చు పెట్ట ఉన్నంతలో అప్పు చేసొద్దు, శక్తి మించి వద్దు. ఉన్నంతలో మా నాన్న ఏం చెప్పట్టు, మన అంతకుముందు స్వామి వివేకానంద ఏం చెప్పారంటే 20% సమాజానికి ఖర్చు పెట్టమన్నారు. పేదలకి, అభాగ్యులకి, చాలా చిన్న స్థాయిలో ఖర్చు పెట్టమన్నారు. దాన్ని బట్టి మన వాటాలో మనం ఎంజాయ్ చేద్దాం. పిల్లలకి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మనం అందరికి చేసుకుంటూ ఉంటే అది మనకి చివరి స్థాయిలో మనకు కాపాడుతామని నా 100% నమ్మకం. అంటే మనతో పాటు ఉన్న సమాజంలో ఉన్న ఇబ్బందులు పడే వాళ్ళ కోసం, అట్లాగే సేవా సంస్థల్లో మనం పార్ట్నర్షిప్ తీసుకుంటే ఆ మంచి కార్యక్రమాల్లో మనం కూడా పార్ట్ ఆఫ్ ది మెంబర్ అవుతాం. ఇప్పుడు ఆ సేవా సముద్రంలో కూడా మనం కూడా ఒక పాయ్యాం, మనం కూడా చేస్తున్నాం. ఎంతో కొంత శక్తి మించి కాదు, మనం చిన్న మనసు మాట చెప్తున్నాను. అది ఎవరు మించి వాళ్ళు అవలంబించవచ్చు, లేదా నేనైతే 100% చేస్తున్నాను. ఎందుకంటే ఖర్చు కనుక అట్లా నా వాటాలో నేను లెక్కేసుకొని చూసుకుంటూ చేస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది పడకుండా. ఇప్పుడు ఇవాళ వచ్చి 3 సంస్థలు వస్తున్నాయి, 4 సంస్థలు. ముందరగా మా కరుణానికి, నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను ఇప్పుడు అన్నది మాట్లాడాడు, సేవా సంస్థ గురించి అన్నిటి గురించి మాట్లాడాడు. అట్లాగే ఆయన రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే సేవ చేసే వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, సేవ చేయడం వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రాలేరు. అందుకని ఇంత బాగా సేవ చేస్తారు కాబట్టి వాళ్ళంటి వాళ్ళు మేము సేవ చేయలేం కాబట్టి వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి ఒక 3 క్లబ్బులు